అందరికీ నమస్తే. ఈరోజు మరి ఒక కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తున్నాం. వీడియో ఏంటంటే ఆర్గానిక్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఎలా తయారు చేయాలి అని పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేసి పిల్లల ముందర చేసామన్నమాట. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియాలి కదండి. వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ మమ్మీ వాళ్ళకి నేర్పించవచ్చు, అక్కడ కూడా వాళ్ళు ఇదే పద్ధతిని యూస్ చేయొచ్చు అనే ఉద్దేశంతో పిల్లల్ని ముందు పెట్టుకొని చేసాం. ఇలా ఒక డ్రమ్ము తెచ్చుకున్నాము. దానికంటే కూడా ముందు పైనాపిల్ బండి మీద కోసి అమ్ముతూ ఉంటారు కదా, వానికి చెప్పి ఆ పైనాపిల్కి సంబంధించిన వేస్ట్ అంతా ఒక 2 సంచులు తీసుకొచ్చాము. తెచ్చి కింద పోసి ఆ పైనాపిల్ లీవ్స్ అన్నీ తీసేసి, ఇంకా కాయలో నుంచి పీల్స్ వస్తాయి కదా, వేస్ట్ కటింగ్గా ఉన్నది చాలా ఉన్నది, అదంతా కూడా సపరేట్ చేసి ఒక ప్లాస్టిక్ బ్యాగ్ని డ్రమ్ములో ఉంచి అందులోకి ఈ పైనాపిల్ వేస్ట్ అంతా కూడా వేస్తూ ఉన్నాం అన్నమాట. ఫుల్ డ్రమ్ అయితే అయ్యింది. చాలా వరకు 2 సంచులు వచ్చాయి. అవి పైన ఆకులు తీయంగా కూడా మాకు చాలా వేస్ట్ అయితే వచ్చింది. ఆ వేస్ట్ అంతా కూడా ఇలా డ్రమ్ములో సంచి పెట్టి అందులోకి ఈ వేస్ట్ అంతా కూడా వేస్తున్నాం. ఎందుకు అలా వేస్తున్నాము అంటే ఆ లిక్విడ్ అంతా డీకంపోజ్ అయ్యి లిక్విడ్ అంతా వచ్చిన తర్వాత మళ్ళీ కూడా ఈ వేస్ట్ను తీసి ఆర్గానిక్ మాన్యూర్ తయారు చేయాలి కదా, అందులోకి వేసేస్తాము. అందులో వేయడానికి ఈ విధంగా సంచి పెడితే ఈజీగా ఉంటుంది, ఒకేసారి సంచి తీసేయచ్చు అనే ఉద్దేశంతో ఈ విధంగా డ్రమ్ములో సంచి పెట్టి ఇదంతా కూడా అందులోకి నింపాం. దగ్గర డ్రమ్ అయితే ఫుల్గా అయింది. ఇది 2వ సంచి. ఈ విధంగా పోసి ఆ పైన అన్న ఆకులన్నీ కూడా డ్రమ్ములోకి సపరేట్ చేస్తున్నాము. ఇవి కూడా పడేయలేదు, ఇవన్నీ కూడా ఆర్గానిక్ మాన్యూర్ తయారు చేస్తున్నాము. అందులోకి అయితే ఇదంతా కూడా వేస్ట్ అంతా కూడా అందులోకి వేసేస్తున్నాము. ఇది కూడా మేము వేస్ట్ చేయకుండా చేస్తున్నాము. మాకు మిద్దె పైన టెర్రస్ గార్డెన్ ఉంది. అందులో పండే బీన్స్ కానీ, చిక్కుళ్ళు కానీ, బీర, కాకర ఇవన్నీ కూడా స్కూల్లో పిల్లలకి యూస్ చేస్తూ ఉంటాము. ఇంకా బాగా డెవలప్ చేయాలి అనని దీన్ని పిల్లలతో చేస్తే పిల్లలు కూడా నేర్చుకుంటారనే ఉద్దేశంతో ఈసారి పిల్లలు కూడా ఇన్వాల్వ్ చేశాము. వాళ్ళైతే కొంచెం కష్టంగా వచ్చారు, పర్వాలేదులే నేర్చుకుంటారు అని పిల్లలందరినీ కూడా 7th క్లాస్ పిల్లలు కొంతమందిని తీసుకొని వచ్చి చేస్తున్నాం. ఈ విధంగా చేసేదానివల్ల ఈ లిక్విడ్తో పాటు మనం ఒక 2 బిందెలు నీళ్ళు కూడా అయితే డ్రమ్ములోకి పోసాము. పోసేసి ఒక 3-4 డేస్ కలిపి అలాగే ఉంచేస్తాము. ఆ లిక్విడ్ వస్తుంది. అదే సమయంలో కూడా ఆల్రెడీగా ఈ పైనాపిల్ మంచి స్మెల్ పులుస్తూ ఉందన్నమాట. అది కూడా స్మెల్ అయితే బాగా వస్తూ ఉంది. అదంతా కూడా అయిన తర్వాత, పులిసిన తర్వాత ఆ నీళ్ళనంతా తీసి మామూలు నీటిల్లో కొంచెం డైల్యూట్ చేసుకొని ఫర్మెంటేషన్ అయిన తర్వాత కొంచెం బెల్లం కలిపి చెట్లకైతే ఒక టానిక్ లాగా ఇవ్వాలి. మనం ఎలా ఫ్రూట్ జ్యూస్ తాగుతామో ఆ విధంగా ప్లాంట్స్కి కూడా ఆర్గానిక్ ఫ్రూట్ జ్యూస్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నాం అన్నమాట. చాలాసార్లు కొద్ది క్వాంటిటీతో చేసాము. ఇలా అలా కాకుండా ఫుల్ డమ్ వరకు కూడా ఈ పైనాపిల్ వేస్ట్ వేసాము. ఆ అబ్బాయికి చెప్పి పెట్టాము, మాకు ప్రతిరోజు వేస్ట్ అంతా మాకు ఇచ్చేసేయనని. అబ్బాయి ఇస్తున్నాడు. ఈ మాదిరి డ్రమ్ము నిండా నింపుతున్నాము అన్నమాట. నింపేసి ఇంకా దాని మీద మూత పెట్టేస్తున్నాము. ఇది డే 1. ప్రతిరోజు కూడా కొద్దిగా వీడియోలు తీసి మీ ముందుకైతే తీసుకొని వస్తాను. ఏ విధంగా ఇది తయారవుతుంది, ఎంత మంచి వాసన ఉందంటే అంత మంచి వాసన ఉంది. ఈ విధంగా డ్రమ్ అంతా కూడా నింపేశాము. నింపిన తర్వాత ఒక మూత అయితే పెడుతూ ఉన్నాను. మూత పెడితేనే కదా ఈగలు అవి వాలకుండా ఉంటాయి, ఏవి పోకుండా ఉంటాయి. ఒక అట్టనైతే తెచ్చుకున్నాను, ఆ అట్టనైతే పెట్టేస్తాను. అది ఈరోజు మా వీడియో.